గోదావరి రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. ప్రస్తుతం కోటిలింగాల పుష్కర ఘాట్కు కొద్దిసేపు క్రితమే చేరుకున్నారు. మార్గమధ్యంలో అన్ని ఏర్పాట్లను కూడా పరిశీలించారు. బోట్లో ప్రయాణించి పరిశీలన చేశారు. పుష్కర ఘాట్, కోటిలింగాల ఘాట్లు, పుష్కర ఘాట్లో అఖండ గోదావరి టూరిజం పనులు ఎలా ఉన్నాయనే విషయాన్ని పరిశీలించారు. ప్రస్తుతం కోటిలింగాల పుష్కర ఘాట్కు చేరుకున్నారు. మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి లైవ్లో రెడీగా ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. శ్రీరామ్మూర్తి, ప్రస్తుతం విజువల్స్లో మనం చూస్తున్నాము కోటిలింగాల పుష్కర ఘాట్కు చేరుకున్నారు. సో అక్కడ నుంచి ఏంటి పర్యటన విశేషాలు? శ్రీదేవి, ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుష్కర్ ఘాట్ నుంచి కోటిలింగాల దాకా వరకు కూడా పంట మీద ప్రయాణం చేశారు. చాలా నిశ్చితంగా గోదావరి ఘాట్లని, గోదావరిలో ఉన్న కాలుష్య పరిస్థితులను కూడా పరిశీలించారు. ఇప్పుడు ఇక్కడ ఎక్కడైతే చింతాలమ్మ ఘాట్ దగ్గర ఇక్కడ పంట దిగారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు దిగి ఏదైతే నల్ల ఛానళ్ళు ఇది ప్రముఖంగా ఉందో, ఏది నల్ల ఛానల్ ఈ టన్నల్ దగ్గరికి వస్తారు. అంటే ఈ నల్ల ఛానల్ ద్వారా మురికి నీరు, కాలుష్య నీరు ఇక్కడికి కలుస్తూ ఉంటుంది. రాజమండ్రి మొత్తం టౌన్లో ప్రధానమైన మురుకు కాలువ ఇదే కావడంతో ఈ నల్ల ఛానల్ పంపింగ్ స్టేషన్ దగ్గరికి వస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇక్కడ పంట దిగిన తర్వాత ఇప్పుడు నడుచుకుంటూ ఇక్కడికి వస్తున్నారు. మనం చూస్తున్నాం. ఆయన ఒక్క నిమిషంలో ఈ పంప్ హౌస్కి చేరుకుంటున్నారు. పైన నడిచి వస్తున్నారు. అయితే ఈ పంప్ హౌస్ను కూడా ఏ విధంగా ఆధునీకరించాలి, రేపు గోదావరి పుష్కరాలు వచ్చే సమయంలో ఒక భారీ వర్షాలు కనుక వచ్చినా, వరదలు వచ్చినా ఇక్కడ మురికి నీరు నిలిచిపోయే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, ఇప్పటి వరకు చేస్తున్న పద్ధతులు ఏంటి, దానికి అదనంగా ఏం చేయాలన్న దాని మీద కూడా ఇక్కడ అధికారులతోటి సమీక్షిస్తారు. ఈ నేపథ్యంలో ఇక్కడ స్వయంగా తనే ఇప్పుడు ఇక్కడ నల్లా పంపింగ్ ఛానల్ని ఇక్కడ పరిశీలించడానికి నేరుగా వస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఈ పంపింగ్ స్కీమ్ అవతల వైపు ముందు ఛానల్ ఎలాగుంది, మురుగు నీరు ఎక్కడెక్కడి నుంచి వస్తుంది అని ఇప్పుడు ఇక్కడికి చేరుకున్న తర్వాత అక్కడ అధికారులతోటి మాట్లాడుతున్నారు. మాట్లాడిన తర్వాత అక్కడ చూసిన తర్వాత ఆయన ఇప్పుడు మళ్ళీ ఈ ఛానల్ వైపుకి వస్తారు. ప్రస్తుతం అయితే నల్ల ఛానల్ అనేది రాజమండ్రి మొత్తానికి చూసినట్లయితే మురుకు అంతా కూడా ఇక్కడికి చేరుకుంటుంది. కంబాల్ చెరువు నుంచి మురికి నీరు ఇక్కడికి వస్తుంది. మరొక ఛానల్ ఆవుకి వెళ్తుంది. ఇప్పుడు ఈ మురికి నీరు అంతా ఏ విధంగా బయటికి వెళ్తుంది, రేపు పుష్కరాల సమయంలో కనుక వర్షాలు వచ్చి ఇక్కడ వరదలు వచ్చినట్టయితే ఈ అవుట్లెట్ని క్లోజ్ చేస్తారు. క్లోజ్ చేసినప్పుడు ఇక్కడ సీతంపేట అనే ప్రాంతం అంతా కూడా దాదాపుగా ఒక 3-4 వార్డులు జలదిగ్బంధంలో చిక్కుకుంటాయి. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇక్కడ భక్తులు ఘాట్లకు వచ్చే పరిస్థితి కానీ, ఇక్కడ భక్తులు మళ్ళీ తిరిగి వెళ్ళే పరిస్థితి కానీ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ సమస్య ఉత్పన్నం కాకుండా ఏం చేయాలన్న దాని మీద కూడా స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడ ఈ నల్లా ఛానల్ కూడా పరిశీలించి అధికారులతోటి దీని మీద కూడా సమీక్ష చేస్తున్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కూడా పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. వాళ్ళ నుంచి కూడా ఇక్కడ ఎంత శాతం మురుకు ఇక్కడికి కలుస్తుంది, ఆ మురికి నీటిలో ఎలాంటి పదార్థాలు ఉంటున్నాయి, అది ఏ ప్రమాదకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వెళ్ళిన తర్వాత దాదాపుగా 1/2 కిలోమీటర్ లోపలనే మళ్ళీ ఇంటేక్ పాయింట్ ఉంది. అంటే రాజమండ్రి నగరానికి మంచినీరు అందించే మొత్తం పథకం కూడా పుష్కర్ ఘాట్ పక్కనే ఉంది. అక్కడ ఇంటేక్ పాయింట్కి ఈ కలుషిత వాటర్ కనుక వెళ్తే అది ఇప్పటివరకు చాలా అనారోగ్య పరిస్థితికి తావిస్తుంది. ఇలాంటి పరిణామాలన్నీ కూడా ఏ విధంగా నియంత్రించుకోవాలి, ఏ విధంగా దీన్ని ఇక్కడ కంట్రోల్ చేయాలన్న దాని మీదే ఇక్కడ ఒక ఆలోచన చేయనున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇక్కడ పరిశీలించిన తర్వాత అప్పుడు రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ గోదావరి పుష్కరాల మీద సమీక్షలో పాల్గొంటారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మరి ఒక క్షణంలో ఇక్కడికి ఈ నేరుగా గోదావరిలో ఇది పవన్ కళ్యాణ్ వస్తున్నారు. అది ఇవ్వండి ఒకసారి. అంటే ఒకసారి పాయింట్ ఇట్లాంటి ఏమున్నాయి అంటే ఏంలా మీరు ఏమొచ్చినా సరే ఆ నదిలోకి చిన్న ప్లాస్టిక్ కవర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, లేకపోతే స్టాక్ అబౌట్ ఇట్ అంటే ముందు ఒకసారి ఉంది కదా. ఇప్పుడు 3 స్కీమ్స్ అవును సార్. ఏంటిది మనం వెళ్తున్నావా?
రైట్. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే కోటిలింగాల పుష్కర ఘాట్కు చేరుకుని అక్కడ నల్లా ఛానల్ చెరువును కూడా పరిశీలిస్తున్నారు. ఇక్కడ కలెక్టర్ని కూడా వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. వ్యర్థాలు ఇవన్నీ కూడా ఉన్నాయి, మరి వీటిని ఏ విధంగా క్లీన్ చేస్తున్నారు, అసలు ఎటువంటి చెత్త చెదారం ప్లాస్టిక్ ఏది కనిపించకుండా నీట్గా ఉండేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్లకు సూచనలు సలహాలు కూడా ఇచ్చారు. గోదావరి కాలుష్యం పైన బోట్లో ప్రయాణించి పరిశీలన చేస్తున్నారు. కోటిలింగాల ఘాట్లో పుష్కర ఘాట్లో అఖండ గోదావరి టూరిజం పనులను పూర్తిగా పరిశీలిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా విజువల్స్ మనం చూస్తున్నాం. దగ్గరికి ఏం పేరు మీ పేరు? ఏం పేరు మీ పేరు? ఏంటది? పైకి వచ్చాయి శ్రీను పైకి తీస్తున్నా శాంపిల్. సీల్డ్ బాటిల్ సార్, దానికి డిజిటల్ ఉంటుంది, సీక్రెసీ ఉంటుంది. ఏ ప్లేస్ నుంచి తీశారు, ఏ ఊరి నుంచి వచ్చింది మనకి ఎవరికి తెలియదు. ఓన్లీ ల్యాబ్ దగ్గరికి మాత్రమే తెలుస్తుంది. అవి డిఫరెంట్ ల్యాబ్స్ కూడా పంపిస్తారు. ఒకసారి మన దగ్గర శాంపిల్ కూడా సీల్ వస్తుంది, దానిపైన డిజిటల్గా క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. సో దట్ ఈజ్ నోన్ ఓన్లీ టు ది అనలిస్ట్ హూ ఓపెన్ సార్. అదర్వైజ్ మన వాళ్ళు ఇండస్ట్రీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని చెప్పి ఈ సీక్రెసీ మనం మెయింటైన్ చేస్తాం. చదువుతా చదువు ఎవరు చేస్తున్నారు అది? పేరు చెప్పావా? అలాగే తీసుకో.
ఎక్కడ 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 ఏ సైడు తవ్వుతుంది ఎక్కడ? జడ్జింగ్ అంటే మన ఆఫీషియల్ ఇస్తాం. లోన్ చెక్ కదా. కాదు ఎంత దూరం ఇక్కడ నుంచి? ఇప్పుడు ఉన్నాయా? సార్ let us my purpose anyhow these guys will let us hit them. No, there is no need to protect them, they don't need to punish them. Let us our community, we are aware of it. In which way we can compensate to them also. That is true. Yes. This is happening. Yes, that is true. ఎక్కడది చూపిస్తావా? మాది ఇట్లా ఆయన చెప్పేది ఎక్కడో చూడండి. అవుతున్నారా? చూద్దాం పద వస్తాం వస్తుంది. ఓకే మీరు బొట్టు పట్టుకు నీళ్ళు ముందు వస్తాం, వెనకాల వస్తాం. ఈ నేపథ్యంలో రేపు కొంతమంది నియోజకవర్గాల వారిగా కొంతమంది నాయకులను కూడా పిలిచారు. వాళ్ళ ఆహ్వానం అందుకున్న నాయకులందరూ కూడా రేపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలవనున్నారు. ఈ నేపథ్యంలో ఏ విధంగా ఆయన స్థానిక సంస్థల ఎన్నికలకి దిశానిర్దేశం చేయనున్నారు అనేది కూడా ఒక ఆసక్తి జనసేన నాయకులతో ఉంది. అలాగే కూటమి నాయకులను కూడా ఎమ్మెల్యేలు కూడా ఆయన ప్రత్యేకించి ఇక్కడ కలిసే అవకాశం ఉంది. ఈ మొత్తం రేపు కూడా పవన్ కళ్యాణ్ రాజమండ్రిలోనే పర్యటిస్తున్నారు. శ్రీదేవి, మనం ఇప్పటివరకు చూస్తున్నాం కోటిలింగాల పుష్కర ఘాట్కు చేరుకున్న తర్వాత అసలు నీటి నాణ్యత ఏంటి, వ్యర్థాలు ఎలా పేరుకుపోయాయనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా పరిశీలిస్తున్నారు. అండ్ అక్కడే టెస్టులు కూడా చేస్తున్నారు. నీటి నాణ్యత ఎలా ఉంది, కలుషితం ఏ విధంగా, నీరు కలుషితం ఏ విధంగా అనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా పరిశీలిస్తున్నారు కదా. అంటే దీన్ని బట్టి చూస్తుంటే అక్కడ ఏర్పాట్లన్నీ కూడా ఒక మహాకుంభమేళాను తలపిస్తున్నాయి అనుకోవచ్చు. చెప్పాలంటే తెలంగాణ తరహాలోనే గోదావరి మహోత్సవాలు నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం ఉపముఖ్యమంత్రి ఇందుకు అనుగుణంగానే ఇక్కడ ప్రయోగం చెప్పిన కొంతమంది వాళ్ళందరూ కూడా ఈ మధ్యలో ఇక్కడ జిల్లా కలెక్టర్ కూడా చర్చించారు. అక్కడ ఏ విధంగా పరిస్థితులు నిర్మించారు, ఆ పరిస్థితులు ద్వారా భక్తులకి మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి అంటే ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ పరిస్థితులు వేయడం ద్వారా వారికి సౌకర్యం కల్పించాలనేది, ఒక వసతి కల్పించాలనేది ఒక ప్రణాళిక సిద్ధం చేస్తారు. అదేవిధంగా పుష్కర్ నగర్ కూడా ఏర్పాటు చేసి పుష్కర్ నగర్ లో రాత్రి ఉత్సవాలు భర్తీ చేసి వెయ్యి నుంచి పుణ్యస్నానాలు ఆచరించడానికి వెళ్ళడానికి వీలుగా అక్కడ
ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేశారు. అదేవిధంగా తాత్కాలికంగా బస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించారు. 3-4 ప్రాంతాల్లో ఈ తాత్కాలిక బస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక కార్యాచరణ సిద్ధమైంది. అదేవిధంగా రైల్వే స్టేషన్ సంబంధించి ఒక ప్రత్యేక ప్లాట్ఫామ్ తయారవుతుంది. ఇప్పుడు 4 ప్లాట్ఫామ్లు ఉంటే 6 ప్లాట్ఫారాలు రైల్వే గోదావరి పుస్తకాలు వచ్చేటప్పటికి తయారవుతాయి. ఈ రోజుకి అదే ఒక రైలు ద్వారా వచ్చే భక్తులు, అలాగే బస్సు ద్వారా వచ్చే భక్తులు, సొంత వాహనాలు వచ్చే భక్తులు, వీళ్ళందరినీ అందరూ అంతా కలిపి ఈ పుస్తక జాతికి ఎలా అంటే గోదావరి పుణ్యస్థానాలు ఆచరించడానికి ఏ విధంగా క్రౌడ్ మేనేజ్మెంట్ చేయాలన్న దాని మీద కూడా కార్యక్రమాలు సిద్ధం చేశారు. వీళ్ళన్నింటి మీద కూడా అభివృద్ధి పవన్ కళ్యాణ్ ఇక్కడ సమీక్షా సమావేశంలో చర్చించిన తర్వాత మనం కొద్ది రోజుల్లోనే డిప్యూటీ సీఎం అలాగే సీఎం చంద్రబాబు సమక్షంలో మళ్ళీ అమరావతిలో ఒక జిల్లా ప్రజాప్రతినిధులు అలాగే జిల్లా అధికారులతో కలిసి పుస్తకాల మీద ఉన్నత స్థాయి సమీక్ష కూడా నిర్వహిస్తారని చెప్పేసి సమాచారం. దాంతో ముందుగా ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక కసరత్తు ఒక కార్యక్రమంగా చేయనున్నారు. దీని మొత్తం వచ్చిన వివరాలతో ఒక షార్ట్ లిస్ట్ తయారు చేసి ఆ షార్ట్ లిస్ట్ ప్రకారం పుస్తకాలలో ఏమేమి చేయాలి, ఎలాంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి, భక్తులు క్రౌడ్ మేనేజ్మెంట్ వచ్చే యాత్రికుల్ని ఎలాగా క్రౌడ్ మేనేజ్మెంట్ చేయాలి, ఈ అంశాలన్నిటి మీద కూడా ఇప్పుడు సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులతో చర్చిస్తున్నారు. శ్రీదేవి. రైట్ శ్రీరామ్మూర్తి.